మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బాబుఘాట్లో నిర్మించ తలపెట్టిన గాంధీ సరోవర్ సహా మీరాలం ట్యాంక్పై నిర్మించనున్న బ్రిడ్జి నమూనాలు పరిశీలించారు. మీరాలం ట్యాంక్పై బ్రిడ్జి నిర్మాణ పనులకు జూన్లో టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలు విస్తరించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మూసీ పునరుజ్జీవంపై హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో అధికారులతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి పనుల్లో వేగం పెంచాలని నిర్దేశించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మీరాలం ట్యాంకుపై నిర్మించనున్న బ్రిడ్జికి సంబంధించి కన్సల్టెన్సీలు తయారు చేసిన నమూనా డిజైన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు. 2.5 కిలోమీటర్ల పొడవైన ఆ బ్రిడ్జిని అద్భుతంగా నిర్మించాలని, సందర్శకులు ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఉండే డిజైన్లను ఎంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆ బ్రిడ్జితో పాటు మీరాలం ట్యాంకులో వివిధ చోట్ల ఐలాండ్గా ఉన్న 3 ప్రాంతాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. సింగపూర్లోని గార్డెన్స్ బై ది బేను తలపించేలా బర్డ్స్ ప్యారడైజ్, వాటర్ ఫాల్స్ లాంటివి ఉండేలా ఆ 3 ఐలాండ్లను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. వెడ్డింగ్ డెస్టినేషన్కు వీలుండేలా కన్వెన్షన్ సెంటర్లతో పాటు అడ్వెంచర్ పార్క్, థీమ్ పార్క్, హంపీ థియేటర్ ఏర్పాటు చేసేందుకు వీలుగా డిజైన్లు ఉండాలని నిర్దేశించారు. బోటింగ్తో పాటు పర్యాటకులు విడిది చేసేలా రిసార్ట్స్, హోటల్స్ అందుబాటులో ఉండాలని ప్రస్తావించారు. ట్యాంకులో నీటిని శుద్ధి చేయడం సహా ఐలాండ్ అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని ప్రతిపాదనలతో డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ మోడల్లో ఆ ఐలాండ్ జోన్ అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. మీరాలం ట్యాంకులో నీటి లభ్యత, వరద వచ్చినప్పుడు ఉండే నీటి ప్రవాహ తీవ్రతను ముందుగానే అంచనా వేసి భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ముందు చూపుతో డిజైన్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టుకు అవసరమైన హైడ్రాలజీతో పాటు పర్యావరణానికి సంబంధించిన నిపుణులు, ఆ రంగంలో పేరొందిన సంస్థలతో సర్వే చేయించాలని, ఆ నివేదికల ఆధారంగా అవసరమైన అన్ని అనుమతులు తీసుకోవాలని సూచించారు. ఈలోగా అందుకు అవసరమైన పూర్తిస్థాయి సర్వేలు, నివేదికలు, ప్రతిపాదనలు, డిజైన్లతో డిపిఆర్ సిద్ధం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మీరాలం బ్రిడ్జితో పాటు ఐలాండ్ జోన్ పక్కనే ఉన్న జూ పార్కుకు అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అభివృద్ధి ప్రణాళికలు దృష్టిలో పెట్టుకుని జంతు ప్రదర్శనశాలను అప్గ్రేడ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా అభివృద్ధి ప్రతిపాదనలు తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రో సేవలు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మెట్రో విస్తరణపై సమీక్షించిన ముఖ్యమంత్రి 2వ దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉందని ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపినట్లు అధికారులు వివరించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేరకు మెట్రో విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. దాదాపు 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్ నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ఖాన్పేట వరకు పొడిగించాలని చెప్పారు. అందుకు అవసరమయ్యే అంచనాలతో డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించాలని సూచించారు. హెచ్ఎండిఏ, ఎఫ్ఎస్డిఏ, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలు సంయుక్తంగా ఆ బాధ్యత తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్ మెట్రో 2వ దశ విస్తరణకు సంబంధించి మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు 24,269 కోట్ల అంచనాలతో డిపిఆర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం నిధులు భరించేలా ఉమ్మడిగా ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిరంతరం ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.